అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. యాక్చువల్‌గా ఇది సార్ ఇంటర్వ్యూ. అంటే సినిమాలు మాకిష్టం. మీరు మాకిష్టం. అంటే మీరు మీన్స్ ఏందంటే ఆర్టిస్టులు గాని, డైరెక్టర్లు గాని మీరు మాకిష్టం. మీ సినిమాలు మాకిష్టం. సినిమాలంటే ప్రాణం. కాకపోతే ఇవి ఎంటర్‌టైన్‌మెంట్. ఇప్పుడు మీలాంటి పెద్దలొచ్చి ఇప్పుడు మీరు చెప్పారు చూడు డబ్బు గురించి ఒక మాట చెప్పారు చూడండి. అది ఇంటర్వ్యూ. అది కావాలి జనాలకి. ఎందుకంటే ఒక్కడు మారినా చాలు కదా సార్. అంతే కదా! సొసైటీలో ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూసి హ్మ్, 'ఆర్తి అగర్వాల్, తరుణ్ మధ్యన ఏముంది? ఆళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారన్నారు' అని ఎవరు చూస్తారు? ఎవరు పని పాట లేనోళ్ళు చూస్తారు. దేనికి? ఆటిల వల్ల ఉపయోగం తక్కువ ఉంటది. అదే సినిమాలో లైఫ్ గురించో ఇంకోటో ఇప్పుడు మనిషి ఎక్స్‌పీరియన్స్‌లో ఉండే మంచి చెడ్డలే కదా ఉపయోగపడేది సొసైటీకి గాని, యూత్‌కి గాని. సార్. ఆటిల్ని గ్రాస్ప్ చేసి అయి ప్రొజెక్ట్ చేసేలా ఇంటర్వ్యూలుంటే డెఫినెట్‌గా చూసినోళ్ళు గాని, మీకు మళ్ళీ ఫోన్‌లు చేసి భలే చేశారు ఇంటర్వ్యూ అని అనేలాగా ఉంటది. నాకు భలే చెప్పావు అనేలా ఉంటది. ఓ తృప్తి ఉంటది. కరెక్ట్ సార్. అండ్ ఒక చిన్న సరదా మూమెంట్ అడుగుతాను. అది నిజమో కాదో నాకు తెలీదు గానీ చెప్పారు. వెంకటేష్ గారు షాట్‌కెళ్ళే ముందు ఆయనకి మిర్రర్‌లో చూసుకుంటూ యాక్ట్ జేసుకోవడం అలవాటంట. అయితే చాలా తక్కువ మందిని మాత్రమే ఆ స్పేస్‌లోకి రానిస్తారంట. దాంట్లో అవును. కాశీ ఉంటారు. హ్మ్. కాశీ పక్కనుంటే వెంకటేష్ చాలా కంఫర్ట్‌గా ఉంటారు అని జెప్పి చెప్పారు. ఆయన ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటది సార్ వెంకటేష్ గారిది షాట్‌కెళ్ళే ముందు? అంటే అది జనరల్‌గా భుజం మీద చేయేసి హ్మ్. ఆయనైనా బాలకృష్ణ గారైనా సరే బాగా క్లోజు. హ్మ్. సీను చెప్పమన్నప్పుడు, "ఆ! చెప్పమ్మా సీను" అని చెప్పి నేను చెప్తూ ఉంటే ఆళ్ళని హ్మ్. మళ్ళీ ఇంకోసారి మర్చిపోతే మళ్ళీ అందించి అలాగనేది జరుగుతా ఉంటది. అది ప్రతి సినిమాకి, ప్రతి అసోసియేట్ తోటి హీరోలకి అవసరం గాబట్టి బాగా కంఫర్ట్ ఉన్న వాళ్ళని తీసుకెళ్తారు. హ్మ్. వెంకటేష్ గారు 'కలిసున్నవరాల్లో' ఫోటోస్ అన్నీ తీసుకెళ్తా ఉంటే కిందడిపోతాయి. హ్మ్. అయి చూస్తూ ఉంటే పిన్ని, అత్త ఆళ్ళ మూమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ సీన్ చాలా బావుంటది. "ఏంటి ఇన్ని ఫోటోలు తీసావా నువ్వు? భలే తీసావే" అని అడిగితే, "అవును. రేపు మేము మా ఊరు వెళ్ళిపోతాం గదా! మళ్ళీ తాతయ్య ఆళ్ళు పిలిస్తేనే గదా మేము అవును. ఇక్కడికొచ్చేది. ఆడికెళ్ళిన తర్వాత నేను ఉద్యోగానికెళ్తే, పిన్ని నేను ఇలా ఉద్యోగానికెళ్తాను విష్ చేయనా? ఫోటోకి దండం పెట్టుకోవచ్చు. మామయ్య ఇలా" ఇలా ఆ సీను ఎక్స్ట్రార్డినరీ సీన్. అది మేమిద్దరం కలిసి కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని నా భుజం మీద చేసి ఆయన ప్రాక్టీస్ చేస్తున్న విధానం హ్మ్. ఎక్సలెంట్. ఆ సినిమాలో కూడా కళ్ళంట నీళ్ళు పెట్టేస్తుంది. చాలా బావుంటది సార్ సీన్ అది. అదే సీను నాకు పర్సనల్‌గా కూడా ఉపయోగపడింది. ఓకే. 'నచ్చావులేలో' మొత్తం నేను యాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ టైము కామెడీ సీన్స్ మామూలు అన్ని సీన్స్ అన్నీ అయిపోతున్నాయి. బట్ వైఫ్ చనిపోయేటప్పుడు కళ్ళమ్మ నీళ్ళు తెప్పించేలాగా ఒక పెద్ద సీన్ ప్లాన్ చేసాడు రవి. హ్మ్. నిన్ను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా చూశాను నేను. తలనొప్పి, తలనొప్పి అంటే నేను పట్టించుకోలేదు. ఒక అమృతాంజనం సీసా కూడా తీసుకురాలేదు. కానీ క్యాన్సర్ వచ్చి నువ్వు చనిపోతున్నావు. ఇప్పుడు నేను ఎలాగా నా కొడుకుని ఎలా అనే గుర్తుంది సార్ సీన్. సిట్యుయేషన్‌లో అవును. ఆ సీన్ చేసేటప్పుడు నాకు ఎలాగ యాక్టర్ కాదు నేను. డైరెక్టర్ మనోడు యాక్టర్ చేసాడు నమ్మకంతోటి. ఇప్పటి వరకు ఫన్నీ సీన్స్ అన్నీ బానే వచ్చినాయి. ఈ సీన్ ఎలాగా అనుకుంటే ఓ రోజు ప్లాన్ చేశాడు. ఆ రోజు "వద్దు రవి రేపు పెట్టొచ్చు కదా" అనంటే, "లేదు లేదు నువ్వు చేసేస్తావు, నువ్వు చేసేస్తావు" అన్నాడు. హ్మ్. నేను పక్కకెళ్ళి సీన్ ప్రాక్టీస్ చేయకుండా దేవుళ్ళందరికి దండం పెట్టుకొని, ఈరోజు ఎలాగైనా క్యాన్సిల్ అయితే బావుండని చెప్పి అనుకున్నాను. షూటు. నేను అనుకోవటం దేవుడు చేసాడో, ఎవడు చేసాడో, అది ఒక ట్యూబ్ లైట్ల మీద ప్యాన్ చేసి, ఆ కారిడార్‌లో టేబుల్ అక్కడ బెంచ్ ఉంటే దాని మీద కూర్చొనుంటాను. పక్కన తనీష్ ఉంటాడు. ఆ ట్యూబ్ లైట్లు వరుసగా మూడో ఎన్నో పేలిపోయినాయి. హ్మ్. పేలిపోతే ఎక్కడో రామోజీ ఫిల్మ్ సిటీ అమీర్పేట ఎళ్లి రావాలి. టైం లేదన్నాడు. సరే అయితే ప్యాకప్ రేపు చేసుకుందాం అన్నాడు. అప్పుడు నేను రూమ్‌కెళ్ళిపోయి మీకు గ్యాప్ దొరికింది. గ్యాప్ దొరికింది. నేను తారాలోనే రూమ్ ఏయమని, నేను ఇప్పుడు సిటీ రాను ఇక్కడే ఉంటానని చెప్పి, ఆ రోజు 1 వరకు ఈ సీన్ ఎలా చేయాలి, ఎలా చేయాలని చెప్పి, అప్పుడు నాకు వెంకటేష్ బాబు తను ప్రాక్టీస్ చేసిన విధానం నా భుజం మీద చేయేసి నాకు చెప్పటం, చెప్పేటప్పుడే కళ్ళెంట నీళ్ళు రావటం. అది కరెక్ట్ ఎమోషను. దాన్ని పట్టుకొని చేద్దామని చెప్పి హ్మ్. ప్రిపేర్ అయిపోయి, మర్నాడు షూటింగ్‌కెళ్ళి టేక్ 1లో ఓకే చేసి, మానిటర్ దగ్గర చూసేవాళ్ళందరూ కళ్ళెంట నీళ్ళు వచ్చి,
రవిబాబు కూడా చంపేసావు కాసి అదరగొడేసావు నువ్వు మామూలుగా అని అనేసి వెళ్ళిపోయాడు. సో ఆ రేంజ్లో నాకు అది ఉపయోగపడింది. ఆ సినిమా చూసాక కూడా నచ్చావులేలో నవ్విచ్చాడు, ఏడిపించాడు, అన్ని ఎమోషన్స్ పండించాడు అనే పేరు రావటానికి కూడా కారణం. కరెక్ట్ సార్. నాకు ఆ సీన్ అంతా గుర్తుంది. ఉమ్, అంటే బయట అలాంటి క్యారెక్టర్లు చాలా ఉంటాయి సార్ బయట. అవును భార్యని అంటే వాళ్ళేదో ఇబ్బంది పెట్టాలని గాదు. భార్యని ఒక గ్రాంటెడ్‌గా తీసేసుకోవడమే. అవును నా మనిషి. నేనేం జెప్పినా జేస్తది. నా కోసం ఏమన్నా జేస్తది. అదే ఎంత మంచి రవిబాబు ఎంత మంచి సీన్ డిజైన్ చేశాడంటే దాంట్లో చాకలోడు బట్టల మూటలు తీసుకొస్తే చాకలి ఆ మూటలన్నీ ఓ దాని మీద పెట్టుకుని ఒకటి వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉంటే అది బ్యాలెన్స్ తప్పి మూట కింద పడిపోద్ది. అర్రే చూసుకోవా అని చెప్పి నేను మూట తీసుకెళ్ళి ఆ పైన పెడతాను కానీ ఒక 2 మూటలు నేను మోసుకుని లోపలికి తీసుకెళ్ళటం చేయను. అవును. సో అంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అంటారు అలాగా చూశాను నేను. నీకు ఏ హెల్ప్ చేయలేకపోయాను అని బాధపడే సీక్వెన్స్‌గా అన్నీ కూడా చాలా బాగా. కాశీ విశ్వనాథ్‌కి రవిబాబు మంచి జేశాడా? చెడు జేశాడా? మీ జీవితంలో ఆయన రోల్ ఏంటి? కాశీ విశ్వనాథ్‌కి మంచి చేశాడా? చెడు చేశాడా? అనంటే మంచే చేశాడు. హ్మ్. అంటే ఒక నాలో ఉన్న యాంగిల్ నాకే తెలియని ఒక కోణాన్ని బయటకు తీసుకొచ్చి నేను ప్రొఫెషనల్‌గా నటుడిని అవ్వాలి అని అవుతానని నమ్మి నాకు వేషం ఇచ్చి నన్ను నేను ప్రూవ్ చేసుకునేలాగా. అంటే నటుడవటం అనేది పూర్వజన్మ సుకృతం బాలకృష్ణ గారు చెప్పాడు. హ్మ్. ఆయన నాకు ఫస్ట్ షూటింగ్‌లో నువ్వు డైరెక్షను అది ఇది అని చెప్పి దీన్ని నెగ్లెక్ట్ చేయకు. నీకు అవకాశాలు వచ్చినంత కాలం ఇది చేస్తూ ఉండు. నటన అనేది పూర్వజన్మ సుకృతం. చాలామంది ఆల్బమ్‌లు పట్టుకెళ్ళి ట్రై చేస్తారు. వాళ్ళకి రాదు. నువ్వు అసలు ఏ విధమైన ట్రయల్స్ చేయకుండా నీకు ఇన్ని క్యారెక్టర్లు వచ్చినాయి. ఇంత పేరొచ్చింది. ఇంత సెలబ్రిటీ హోదా వచ్చింది అని అన్నప్పుడు అన్నిట్లికి కారణం రవిబాబే. హ్మ్. అతను ఆహ్, ఏ యాంగిల్‌లో అంటే మేమిద్దరం కొలీగ్స్ లాగా నేను 'నువ్వు లేక నేను లేను' అతను 'అల్లరి' అనే సినిమాకి సురేష్‌లో ట్రై చేసేటప్పుడు నన్ను అబ్జర్వ్ చేశాడంట. హ్మ్. ఓకే. నన్ను అడిగిన విధానంలో కూడా ఒకటి నచ్చింది నాకు అతనిలో. క్యారెక్టర్స్‌కి ఆల్టర్‌నేటివ్‌లు రాసుకుంటాం కదా! నీ క్యారెక్టర్‌కి అసలు ఆల్టర్‌నేటివే రాయలేదు. హ్మ్. నువ్వే ఉండాలని అనుకున్నాము అని అన్నప్పుడు అప్పుడు నేను ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి ఫస్ట్ మా ఇంట్లో వద్దన్నారు. సార్. మీరు డైరెక్షన్ అని వెళ్ళి ఇటు వెళ్ళి అటు ఇటు కాకుండా అయిపోద్దేమో అని కంగారు పడ్డాను. లేదు తను మనల్ని నమ్ముతున్నాడు కదా చేద్దాం అని చెప్పి అలా చేసాం. కానీ డిఫరెంట్ మేకర్ గదా సార్ రవిబాబు గారు. 100% డిఫరెంట్ మేకరు. కాంప్రమైజ్ అవ్వడు. తన ఆలోచనలన్నీ కూడా తను అనుకున్నట్టుగా సక్సెస్ చేసాడు కదా చాలా అవును. అవును. సినిమాలు. అవును. బట్ అంటే ఏదో వెళ్తుంటది సార్. అంటే ఇప్పుడు క్లాస్ టాపర్ ఉంటాడు. ఆడికి 100కి 95 వచ్చినా సరే క్లాస్ టీచర్స్ ఉంటారు గదా! "అరే! ఇంకొక 2 మార్కులు వచ్చుంటే బాగుండేదిరా నీకు" అట్లుంటది గదా! హ్మ్. రవిబాబు గారి విషయంలో ఆ ఒక అసంతృప్తి అలా ఉండిపోయింది సార్. ఎందుకంటే ఆ 'అల్లరి' సినిమా చూసినప్పుడు దాంట్లో బ్యాక్‌గ్రౌండ్‌లో కలర్స్ ఉంటాయి. హ్మ్. ఫ్రేమ్‌కు తగ్గట్టు ఆ కలరింగ్ గాని, ఇప్పుడు 'నచ్చేవాలే' చూసినప్పుడు ఆ యూనిక్ కామెడీ సెన్స్ అంటే అదేదో అబ్యూజ్ కామెడీ ఉండదు. బాడీ షేమింగ్ కామెడీ ఉండదు. అమాయకత్వం ఆ హీరో అమాయకత్వం, మీ క్యారెక్టర్ పైనున్న యాపిల్‌ని పైన యాపిల్ అంటే కిందున్న యాపిల్‌ని కింద యాపిలే కదా అనేది. హ్మ్. చిన్న పిల్లలు మాట్లాడుకునే కామెడీ. అట్లా అదో ట్రెండ్ సెట్టింగ్ డైలాగ్ అయిపోయింది. ఎక్కడికెళ్ళినా నన్ను దాని గురించే మాట్లాడతారు పిల్లలెవరైనా. ఆ! పైనాపిల్, కింద యాపిల్ అని. ఆహ్, అలాంటి ఒక మేకర్ నుంచి ఇంకా ఎక్కువ సినిమాలొచ్చుంటే బాగుండేదని ఒక అసంతృప్తి ఉండిపోయింది సార్. అంటే ఏదైనా సరే అంటే బయటోళ్ళు యాంగిల్ వేరు. చేసేవాళ్ళ యాంగిల్ వేరు. సార్. తనకి కెపాసిటీకి తగ్గట్టు తనకి ఉన్న అవైలబిలిటీలో తనకున్న నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని తన ఐడియాలజీ, తన మెంటాలిటీ ఇయన్నిటిని బేస్ చేసుకునే తన కెరీర్ పెట్టుకుంటాడు. హ్మ్. ఇప్పుడు తను పెద్ద హీరోలతోటి మాస్ సినిమాలు తీయాలంటే అవకాశాలు ఈజీ. వాళ్ళ హ్మ్. ఫాదరు రామారావు గారితోటి ఉన్నాడు. బాలయ్య బాబు నాకు తెలిసి నాకెందుకు కథ రాయవు అని అడుగుతూ ఉంటాడు. అబ్బా! రవిబాబు గారు. బోలెడు సార్లు అడిగాడు. ఆ! అన్నీ ఉండి కూడా తనేంటంటే సెట్‌లో తనేమనుకుంటే అలాగా ఒక డిక్టేటర్‌లా ఉంటాడు. హ్మ్. అలా ఉండాలి అంటే మేకర్స్ తోటి గాని, స్టార్స్‌తో గాని కుదరదు. సార్.
బట్ ఆ స్టైల్‌లో నేను చేయలేను కాబట్టి అతను వద్దనుకుంటాడు. హ్మ్. ఇప్పుడున్న స్టైల్‌లో అతను చేసుకుంటున్నాడు కాబట్టి చేసుకుంటున్నాడు. ఏదైనా సాటిస్ఫాక్షనే కదా! ఇందాక మీరు మాట్లాడుతూ బాలకృష్ణ గారు నాతో ఇలా చెప్పారండి. ఇలా మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు బాలకృష్ణ గారితో. అండ్ మీకు మంచి ర్యాపో ఉంది. ఆ! సరే ఇది వాంటెడ్‌గానే అడుగుతున్నాను. బాలకృష్ణ గారి మీద నా ఇంటర్వ్యూలో కూర్చున్న ప్రతి ఒక్కరు పాజిటివ్‌గానే చెప్పారు. అవును. ఆయన బంగారం. కాకపోతే ఒకటే, మనం లిమిట్‌లో మన 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 యాక్సెస్ ఎంతవరకో అది మనకు తెలిసుండాలి. బట్ బయట మాత్రం ఆయన మీద ఒక రకమైన నెగెటివ్ ప్రోపగండా దారుణంగా క్రియేట్ చేసేసారు. అవును. దీని మీద మీరేమన్నా మీ అభిప్రాయం చెప్పగలరా? ఏం లేదు. దూరం, దగ్గర. హ్మ్. దూరంగా ఉన్న ప్రదేశం గానీ, వస్తువు గానీ, మనిషి మీద మనుషులకు రకరకాల ఒపీనియన్‌లు ఉంటాయి. సార్. అంటే ఆ రోజు ఆళ్ళు చూసిన విధానమో, ఆ రోజు ఆళ్ళు చూసిన ప్రవర్తనో చూసి దాన్ని క్యారెక్టర్ ఇప్పుడు నేను మిమ్మల్ని కోప్పడుతుండగా ఎవడో చూసాడు. సార్. ఆయనకి కోపం ఎక్కువ అని అనుకుంటారు. హ్మ్. కోపం ఎందుకొస్తది నాకు? నేనేదో తప్పు చేస్తుంటాను. అది తెలవదు కదా అది. హ్మ్. అదర్ యాంగిల్ తెలుసుకోకుండా ఫామ్ అయిన ఒపీనియన్స్ తప్ప నిజంగా బంగారం ఆయన. బా! హ్మ్. ఆహ్, ఎక్కడ అసలు ఇబ్బంది ఉండదు. హ్మ్. గుడ్‌లా కష్టపడతాడు ఆయన. డైరెక్టర్‌లకి ఎలా కావాలంటే అలా చేస్తాడు. హ్మ్. ఒక మాట అంటే ఆ మాట మీద నిలబడకపోతే కోపం వస్తుంది ఆయనకి. సార్. మరి ఆలోచించుకుని చెప్పాలి కదా మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి. ఇప్పుడు ఏదో చిన్న హీరోలు చెప్పినట్టు గ్యాస్ కొట్టి హ్మ్. కాశ్మీర్‌లో ఓ సాంగ్ తీస్తామండి, కన్యాకుమారిలో ఓ సాంగ్ తీస్తామని కబుర్లు చెప్పేసి, హ్మ్. లేదండి రామోజీ ఫిల్మ్ సిటీలో చేస్తున్నాం అంటే కోపం ఎందుకు రాదు ఆయనకి? కరెక్ట్. సో, మనం ఏది జరుగుతుందో చెప్పాలి. మన పొజిషన్ చెప్పాలి. హ్మ్. ఆ దగ్గర నుంచి చూస్తే ఆయన ఎంత గొప్పోడో, ఎంత మంచోడో అనేది మనకి చూసిన వాళ్ళందరికీ అర్థం అవుద్ది. నేను అలా చూశాను కాబట్టి. సార్. దాదాపు 85లో మా పరిచయం. హ్మ్. ఇప్పటికీ అదే రిలేషను. సార్. చూడగానే ఆప్యాయతగా మాట్లాడతాడు. హ్మ్. అలా అని నేను ఓవర్‌గా వెళ్ళడం. హ్మ్. అవసరమైతే ఆయన నాకు ఫోన్ చేసిన సందర్భాలుంటాయి. హ్మ్. మరీ అవసరమైతే నేను మాట్లాడిన సందర్భాలుంటాయి తప్ప, హ్మ్. ఆ పరిచయాన్ని చిరంజీవి గారు గానీ, బాలకృష్ణ గారు గానీ, వెంకటేష్ బాబు గానీ వీళ్ళతో బాగా క్లోజ్‌నెస్ ఉంది. ఆ క్లోజ్‌నెస్ నేను అసల కొంచెం కూడా మిస్‌యూజ్ చేయను. సార్. చాలా అపురూపంగా వాడుకుంటాను. వాళ్ళు నా గురించి మీరు నాకు సన్మానం జరిగినప్పుడు డైరెక్టర్స్ గానీ, రాఘవేంద్ర గారు, దాసనారాయణరావు గారు, మీ 100వ సినిమా తర్వాత సార్. 100 సినిమా అవును. తర్వాత అవును. అవును. సెలబ్రిటీస్ ఫీలింగ్స్ అబౌట్ కాశీ విశ్వనాథ్ అనేది కొడితే సార్. నా గురించి వాళ్ళందరూ ప్రకాష్ రాజ్ గారు, విజయ్ గారు, వెంకటేష్ బాబు, సురేష్ వీళ్ళందరూ ఏం మాట్లాడారని ఉంటుంది. సార్. అదేంటంటే రెస్పెక్ట్ అనేది ఎదటోళ్ళు మనకివ్వటం అనేది వాళ్ళది ఎంత ఉంటుందో బాధ్యత, మనం అలా ఇచ్చుకునేలా బిహేవ్ చేయటం కూడా రెట్టింపు ఉంటుంది. సార్. అంతే కదా! కరెక్ట్. కరెక్ట్. 100%. ఏంటండి అని మనం ఒకళ్ళు అనాలి అంటే వాళ్ళు అనాల్సిన రేంజ్‌లో మనం బిహేవ్ చేయాలి. హ్మ్. దాన్ని మిస్‌యూజ్ చేసి మనం ఓవర్ చేస్తే ఎందుకు అనాలి ఈళ్ళని, ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు ఉంటుంది ఎదుటోళ్ళకి. సార్. సో, పెద్దోళ్ళతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. హ్మ్. మాట్లాడిన దాని మీద నిలబడాలి. నిలబడాలి. ఆయన అసలు జమ్ము. అండ్ ఈ మొత్తం ప్రయాణంలో నాకు ఇంకోటి బాగా మీ విషయంలో బాగా గుర్తుండిపోయేది 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారితో 'నమో వెంకటేశాయ' అని ఒక మూవీ చేశారు. దాంట్లో మీ ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సీక్వెన్స్ ఉంటది. అదంతా శ్రీను వైట్ల గారి మ్యాజిక్ అది. జయప్రకాష్ గారిని డైరెక్ట్‌గా తిట్టలేక మిమ్మల్ని తిడుతుంటారాయన. అదే ఆ ట్రాక్‌లో ఒక చిన్న ఇది జరిగింది. శ్రీను వైట్ల నేను కలిసి పనిచేసాం ఒకప్పుడు. సార్. తర్వాత తను డైరెక్టర్, నేను యాక్టర్‌గా వెళ్ళిన తర్వాత కాశీ గారు ఇది ట్రాక్కు అనంటే బావుంది. రామానుజం క్యారెక్టర్. హ్మ్. ఆ బొట్టు పెట్టుకొని, ఆ సూట్ కేస్ పట్టుకొని వెనకాలంతా బావుంది. అస్తమానం నన్ను తిడతా ఉంటాడు. తిడతా ఉంటే నేను పడతా ఉంటా. అంతా బానే ఉంది గానీ, అతను ఎందుకు తిడతాడు, నేను ఎందుకు పడతాను అనేది లాజిక్కు తెలవకపోతే ఈ ట్రాక్ పండదు అని చెప్పాను. హ్మ్. చెప్తే ఏం చేద్దాం అంటారు అనంటే, నేను నా ట్రాక్ కదా ఇది. యాజ్ ఏ రైటర్, యాజ్ ఏ డైరెక్టర్ నేను ఆలోచించుకుని ఏదన్నా కనెక్షను చెప్తాను నీకు అనంటే, "ఆ! చెప్పండి భలేవారు" అని. సో, మర్నాడెళ్ళి చెప్పాను. "ఒక షాట్ తియ్యి, నేను అడుగుతాను ఆయన్ని.
గంగిగోవు లాంటి నా మీద గౌడు గేదెలాగా ఎందుకు మీరు ఎలా అరుస్తున్నారు అని అంటే అప్పుడు చెప్తాడు. కాదు కాదు. ఆ జయప్రకాష్ అనే అతను నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. హ్మ్. మా బావ ఆడిని మీద అరవలేక నిన్ను అరుస్తున్నానని ఏదో చెప్తే గౌడు గేదెలాంటి అతని మీద ఉన్న కోపం గంగిలాంటి నా మీద చూపించుకుంటే మీకు ఏంటి సార్ అంటే ఫ్రస్ట్రేషన్ తీరుద్ది రామానుజం, హ్మ్. నీ మీద కోపం కాదు అని అనేది క్లారిటీ ఇచ్చేసాం. అది ఇచ్చేసాక ఇంకా మీరు మీ ఇష్టం ఎన్నిసార్లు తిట్టుకోండి, అవును. నేను అలాగే ఉంటాను బ్లాంక్గా అని చెప్పానంటే అది బాగా నచ్చింది, నచ్చి పెట్టాం. సార్. సినిమాలో ఉంది అది. అవునవును. ధర్మవరమ గారి టైమింగు చాలా యూనిక్‌గా ఉంటది సార్ ఆయనది. చాలా ఇష్టం నాకాయన, ఆయన యాక్టింగ్ అంటే. సో, ఆయనతో మీకున్న ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా? అంటే సినిమాలోనే ఆ సినిమా అంతా కూడా ఆయనతోటే జర్నీ, ఆ ట్రాక్ అంతా కూడాని. తను నాకు చాలా చిన్న స్టేజ్ నుంచి పరిచయం. సార్. 'ఉషాకిరణ్‌లో' మేము 'మామాశ్రీ' అనే సినిమా చేసినప్పుడు శరత్ గారి దగ్గర కో డైరెక్టర్. హ్మ్. అప్పుడు ఇతను అప్‌కమింగ్. సార్. అప్పుడు ఏదో ఒక క్యారెక్టర్‌కి ధర్మవరపు సుబ్రహ్మణ్యం అని అతను బాగుంటాడు అని పంపించారు. పంపిస్తే అప్పుడు నేను కో డైరెక్టర్‌గా సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వెళ్ళాను. హ్మ్. చూడగానే మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లా ఉన్నట్టున్నాడు అది ఇది అనుకున్నాను నేను. ఆ సినిమా అయ్యే టయానికి అతనిలో ఎంత ఫన్ ఉంది అనేది అర్థమయ్యి మా ఇద్దరి మధ్యన కూడా రిలేషన్ బాగా డెవలప్ అయ్యింది. తర్వాత తను పెద్ద కమెడియన్ అయిపోవటం, సార్. మేమిద్దరం మళ్ళీ కలిసి పని చేయడం అనేది బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు ట్రెండ్‌కి సంబంధించిన ఒక ప్రశ్న అడుగుతాను సార్. మీరు 'కమిటీ కుర్రాళ్ళు' అనే మూవీ చూసారా? హ్మ్. నిహారిక గారు హ్మ్. ప్రొడక్షన్‌లో చేశారు. డైరెక్టర్ యదువంశీ ఆయన పేరు. వరుణ్ తేజ్ గారితో నిన్నే సినిమా ఒకటి పూజా కార్యక్రమం అయింది. అతనే బరి నా డైరెక్టర్. అతనే డైరెక్టర్. హ్మ్. 'బరి' అని జెప్పేసి. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ఒక క్వెషన్ అడిగారు. మలయాళం సినిమాలు కొంచెం హ్యూమన్ ఎమోషన్స్ మీద కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి గదా! అలాంటి సినిమాలు బావుంటాయి. మనోళ్ళు చూస్తారు గానీ మన దగ్గర రావు. మలయాళంకెళ్ళి చూడాల్సొస్తుంటది అని జెప్పి అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎంత కాన్ఫిడెంట్‌గా అన్నాడంటే, కాలర్ ఎగరేసినట్టు చెప్పారు. ఇక పైన అవసరం లేదండి. మన సినిమాలొస్తాయి. మేము తీస్తాము. కొంతమందొస్తున్నాము. మేము అదే విధంగా ఆలోచిస్తున్నాము. అలాంటి సినిమాలే తీస్తున్నాము. ఇది గూడా అలాంటి సినిమానే. ఆహ్, 'కమిటీ కుర్రాళ్ళు' గూడా అలాగే ఉంటది. మన రూట్ లెవెల్ సినిమాలాగా ఉంటది. సో, అది విన్నప్పుడు చాలా ఆనందం వేసింది సార్. అండ్ మీరు చెప్పండి యాస్ ఎ సీనియర్ టెక్నీషియన్‌గా, సీనియర్ ఆర్టిస్ట్‌గా మీరు చెప్పండి. ఎందుకు మన దగ్గర అలాంటి సినిమాలు చాలా తక్కువగా వస్తాయి? అలాంటి మేకర్స్ చాలా తక్కువైపోయారు ఎందుకు? మలయాళంలోని, తమిళ్‌లోనూ ఆ ట్రెండ్ ఉండేది. సార్. మనం ఆ సినిమాల గురించి చెప్పుకుని ఏదో 'కాకా కాకా' అని ఆ సినిమా బావుంది. అందరూ కొత్తోళ్ళే ఇలా అని అనుకుంటూ ఉండేవాళ్ళం. హ్మ్. బిగినింగ్‌లో తెలుగులో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. సార్. బికాస్ ఆఫ్ కమర్షియల్ క్యాలిక్యులేషన్స్. సార్. ఇప్పుడు 10,00,00,000 పెడతాం. 10,50,00,000 వచ్చినా గానీ 10,00,00,000 పెట్టేస్తాం. హ్మ్. ఒక 50,00,000 పెడతాం. ఆ 50,00,000 పోద్దని తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలి హ్మ్. అనే థాట్ తోటి ఉండేవారు. సార్. మనకి ఏమైందంటే 50,00,000తో పెట్టి 10,00,00,000 వసూలు చేసిన సినిమాలు వచ్చాక హ్మ్. ప్రొడ్యూసర్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఓకే. అలా వచ్చిన తర్వాతే 'లిటిల్ హార్ట్స్', హ్మ్. 'కోర్టు', హ్మ్. 'బలగం', ప్రీ వెడ్డింగ్ షూటు హ్మ్. ఈ సినిమాలన్నీ వచ్చినాయి కదా. సార్. 'కంచెర్ల పాలెం' ఇలాంటియన్నీ కూడా కలర్ ఫోటో అని అవును. అన్నీ సూపర్ హిట్‌లు. మరి ఆలోచన ధోరణి మారింది. హిట్లయ్యే కొద్దీ అలాంటి సినిమాలు పెరుగుతున్నాయి. ట్రెండ్ మారింది. 'కమిటీ కుర్రాళ్ళు' హ్మ్. అతను చాలా న్యాచురల్‌గా తీశాడు సార్. యదువంశీ. సార్. నేను కలిసాం. సార్. బెంగుళూరులో మేము ఇన్నోవేటివ్ ఫెస్టివల్‌లో కూడా దానికి అవార్డు నేనే రికమెండ్ చేసి ఓకే. ఆ యూనిట్ అంతా నిహారికర్ ఆ అమ్మాయి కూడా వచ్చింది. హ్మ్. వాళ్ళందరికీ సన్మానించి అన్నీ చేసాం. సార్. సో, ఆహ్, ఎప్పుడైనా సరే ఇప్పుడు కొనుక్కునేవాడు ఉంటే అమ్మేవాళ్ళలో మార్పు ఉంటది. హ్మ్. ఈ ఐటెమ్ కొంటలేదు అని అంటే ఆడు అమ్మడు కదా. సార్. ఈ బాగా వెళ్తున్నాయి ఇప్పుడు చిన్న సినిమాలతోటి. ఎక్కడో 'సాయిరత్' అనే ఓ సినిమా 2 కోట్లలో తీస్తే 200,00,00,000 కలెక్ట్ చేసింది. కన్నడలో 'సూఫ్రమ్' 'సవ్' అనే అవును. సినిమా 3 కోట్లలో చేస్తే 30,00,00,000 కలెక్ట్ చేసింది. 'కన్నడ' 'సూఫ్రమ్ సవ్' అనే సినిమా 3 కోట్లలో చేస్తే 30,00,00,000 కలెక్ట్ చేసింది. 'కన్నడలో 'సూఫ్రమ్ సవ్' అనే సినిమా 3 కోట్లలో చేస్తే 30,00,00,000 కలెక్ట్ చేసింది.
అదే 15 కోట్లలో చేస్తే కాంతార 300 కోట్లు కలెక్ట్ చేసింది. కాంతారాలో ఆ రిషబ్ శెట్టి అనేవాడు తెలుగుడికి ఎవడ తెలుసు? సార్ తెలుసా ఎవరన్నా? చూసాం మనం. చాలా తక్కువ. మొన్న టీటీ అని తమిళ్లో సినిమా సూపర్ గుడ్ చౌదరి గారు వాళ్ళ అబ్బాయితో జీవాతో చేస్తే అది బాగా సక్సెస్ అయింది. ఇవన్నీ ఇన్స్పిరేషను, బలం, ఓ నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డప్ చేయడానికి ప్రాక్టికల్గా సక్సెస్ అవుతున్నాయి. అప్పుడు ఇది కానీ ప్రూవ్ అయిందంటే పెద్ద సినిమాలు తీసేవాళ్ళు ఒక 10% అయిపోయి 90% ఇటు వచ్చేస్తారు. వాటికి ఒక రూట్ కాజ్ ఏంటని ఎత్తుక్కొని మనం ఆలోచించడం తప్ప ఇంక వేరే ఏం కాదు. అవును. ఒక చిన్న డౌట్ సార్, మీరు మాట్లాడుతుంటే నేను చాలా షాక్ అవుతున్నాను. ఇప్పుడు రిలీజ్ అవుతున్న మన సినిమాలు, తమిళ సినిమాలు, మలయాళం సినిమాలు ప్రొడక్షన్ హౌస్‌ల పేర్లతో సహా, కలెక్షన్స్‌తో సహా చెప్పేస్తున్నారు. పూర్తి అప్డేట్‌లో ఉన్నట్టున్నారు సినిమాల విషయాల్లో. 100% నేను ఒక సినిమా చేస్తాను. సార్ ఇప్పుడు యదువంశీ ఎలా చెప్పాడో కాలర్ ఎత్తుకునేలాగా, ఆ! అలాగే నేను సేమ్ మలయాళం వాళ్ళకి మనం ఏం తీసుకోలేదు. హ్మ్. మన ఆలోచన విధానం అటు డైవర్ట్ చేయలేదు అంతే. హ్మ్. ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్లో నేను చాలా యంగ్స్టర్స్తో పనిచేశాను కాబట్టి, నేను అప్డేట్లో ఉన్నాను కాబట్టి, హ్మ్. నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ అది డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. సార్ అది ఎవరికి చెప్పినా కూడా వాళ్ళు అందరూ ఇప్పటి వరకు ఫుల్ పాజిటివ్ రిజల్ట్లోనే ఉన్నారు. హ్మ్. సో అది రిలీజ్ అయ్యాక మళ్ళీ మీరే నన్ను ఇంటర్వ్యూ పిలిచి ఆ రోజు అనుకున్నామండి మీరే అలాంటి సినిమా తీశారు, భలే తీశారే అనేలాంటి ఒక సిచ్యువేషన్ కూడా రావచ్చు. సూపర్. అంటే నాకెందుకు ఆనందం కలుగుతుందంటే మీరు ఈ మాట చెప్పిన తర్వాత హ్యూమన్ ఎమోషన్స్ అనే వాటితో సినిమా తీయడం అనేది కత్తి మీద సాము లాంటిది సార్. అవును. నువ్వు లేక నేను లేను అనేది పేరుకే అది లవ్ స్టోరీ. అది అది ఆయన ఒక డైలాగ్ అంటాడు, ఇన్ని రోజులు మేము కోటీశ్వరులు అనుకున్నామయ్యా, ఇట్లాంటి బంగారు లాంటి బిడ్డలున్న మీరు కోటీశ్వరులు అని చెప్పేసి. అవును. అసలు క్లైమాక్స్ డైలాగ్ అదే. అది హ్యూమన్ ఎమోషన్స్ అంటే. అవును. సో అంత సెన్సిబిలిటీ ఉన్న మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ సినిమా తీస్తే ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసే విధానం మారిపోయింది. ఓటీటీ కానీ బయట సినిమాలు చూసే విధానం కానీ మారిపోయింది. ఈ అవసరం ఇప్పుడు. సో మళ్ళీ మీరు కంబ్యాక్ ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. లేదు డెఫినెట్గా అది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రాక్టికాలిటీ ఒకటి, ఫైనాన్షియల్ దీంతో. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఎవరో ఒక 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి స్టార్ట్ చేసేద్దామండి అంటే నేను స్టార్ట్ చేయను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి సార్ మనం చేసే సినిమా ఎక్కడ ఆగకూడదు. అది ఆగకుండా మనం అనుకున్నట్టు సక్సెస్ అవ్వాలి అని అంటే దానికి నా దగ్గర కథ ఉండి, నాకు డైరెక్షన్ చేసే స్కిల్స్ ఉండి అదొకటే సరిపోదు. సార్ పర్ఫెక్ట్ కాస్టింగ్ ఉండాలి. ఆ ప్రొడ్యూసర్ ప్రాసెస్లో ఎక్కడ వెనకడుగు వేయకుండా మినిమం బడ్జెట్ అయినా పెట్టగలిగి ఉండాలి. నెక్స్ట్ థర్డ్ క్లైమాక్స్ ఏంటంటే ఆ సినిమాని ప్రమోట్ చేయగలిగాలి. కరెక్ట్. అవి లేకుండా ఏముంటుంది, ప్రెస్ మీట్ల వరకు పరిమితం, నేను సినిమా చేస్తున్నానని 10 మంది చెప్పడం అనేది నాకు అవసరం లేదు కదా. సార్ అన్ని రకాలుగా బాగున్నాం కాబట్టి ఇప్పుడు మనతో ఎవరైనా సినిమా తెస్తే వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలి. ఆ రెండు నమ్మకం ఎప్పుడు కుదిరితే అప్పుడే స్టార్ట్ చేస్తాం. సో ప్రాసెస్ అయితే జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే నేను ముందు చెప్పాను సార్, మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు చెప్పాను, నేను యాంకర్ అయిన కొత్తల్లో చాలా భయంగా ఉండేది. ఒక 5-6 మంది పేర్లు ఒక లిస్ట్ వేసుకొని వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి, సబ్జెక్ట్ ఉండే మనుషులు కాబట్టి వీళ్ళతో ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి నాకు భయం పోద్ది, నా కెరీర్కి ఉపయోగపడద్దని నేను ఒక విష్ లిస్ట్ వేసుకున్నాను. నేను విష్ లిస్ట్లో వేసుకున్న థర్డ్ నేమ్ మీది. సో అలాంటిది ఈరోజు మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేయడం, ఇది ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ నాకు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. మీరు ఒప్పుకొని ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. రియల్లీ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. మీరు అడగటం కూడా స్మూత్గా ట్రావెల్ బాగుంది సార్ అంటే క్వశ్చన్ బై క్వశ్చన్ ఏదో రాసుకుని ఏదో క్వశ్చన్లు రాసుకుని అడిగినట్టు కాకుండా ఒక సరదాగా పాడ్కాస్ట్కి పర్ఫెక్ట్ ఇంటర్వ్యూలా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ.